నా పేరు కిరణ్ కుమార్. నేను సచివాలయంలో వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. ఇక ఆత్మీయ సమ్మేళనం ఈ కార్యక్రమానికి నన్ను అబ్జర్వర్గా పిలిచారు. అలాగే వేదికను అలంకరించినటువంటి గౌరవ అతిథులకు, పెద్దలకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పురుషాలకిన్, విద్య యశస్సు భోగకరి, విద్య గురుండు విదేశీ బంధుడన్, విద్య విశిష్ట దైవతము, విద్యకు సాటి ధనంబులేదిలన్, విద్య నృపాల పూజితము, విద్య నిరుంగునువాడు మృత్యుడే. విద్య ఇది వెలకట్టలేనిది, ఇంకొకరు దొంగలించలేనిది. ఇందాక మోత ప్రియాంక ఆ అమ్మాయి చెప్పినట్టు విద్య అనేది ఉంటే విశ్వాన్ని చుట్టి రావచ్చు. ఇది నిజం. మనం పుట్టింది భారతదేశం. ఇది వేదభూమి, కర్మభూమి. పంచమ వేదమైన మహాభారతం తీసుకున్నట్లయితే ఇందులో కురు విద్యార్థులకు గురువు ద్రోణాచార్యుడు. కురు విద్యార్థులు అంటే సుమారు 106. ఇందులో ఒక్కడే అర్జునుడు. ఇతనే గురువు మెచ్చిన శిష్యుడు. మనం విద్యార్థిగా విద్యను ఉపాధ్యాయుడు అంటే ఉపాధ్యాయుడు చూస్తే కనుక ఉపాధ్యాయుడి దగ్గర ఉన్నంత మొత్తాన్ని కూడా మనకు అందిస్తాడు. దీనికి చక్కటి ఉదాహరణ ద్రోణాచార్యుడు, అర్జునుడి గురించే చెప్పుకోవాలి. కురుక్షేత్ర సంగ్రామంలో ఎన్నో శస్త్రాలను ఉపయోగించారు. అయితే గురువు ఈ 106 మంది శిష్యులకి నేర్పని ఒక్క అస్త్రం, బ్రహ్మశిరోనామక అస్త్రం, సొంత కొడుకు కూడా ఆయన బోధించలేదు, కేవలం అర్జునుడికి మాత్రమే బోధించాడు. అంటే విద్యార్థి అనేవాడు గురువుని ఆ విధంగా ప్రసన్నం చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే గురువు అనేవాడు తన యావత్తు తను జీవితంలో సంపాదించిన సమస్త విద్యను కూడా విద్యార్థికి అందిస్తాడు. ఇక్కడ మీరందరూ కూడా చక్కటి భవిష్యత్తు ఉన్నవాళ్ళు కాబట్టి మీరు టీచర్స్ దగ్గర ఎంతైతే విజ్ఞానం ఉందో అంత విజ్ఞానాన్ని కూడా సంపాదించేలా మీరు గురువుల్ని ఇంప్రెస్ చేయాలి. ఇక్కడ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పేసి అన్నారు. పాఠశాలలు అన్నీ ఉంటాయి, కానీ ఒక ఈ ఎక్సలెన్స్ అంటే ఏంటి? మీలో ఉన్నటువంటి నైపుణ్యాలను వెలికి తీసి ప్రపంచానికి మీ యొక్క ప్రతిభను చాటడమే ఈ యొక్క సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ యొక్క ఉద్దేశం. ఈ యొక్క పాఠశాల అందుకోసమే ఉంది. కాబట్టి మీరందరూ చేయాల్సిందల్లా ఏంటంటే గురువుని ముందు ప్రసన్నం చేసుకొని గురువు దగ్గర ఉన్నటువంటి మొత్తం విద్యను మీరు ప్రసన్నం చేసుకోగలిగి మీ యొక్క ఉన్నత భవిష్యత్తుకు చక్కటి బాటలు వేసుకుంటారని కోరుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పేరెంట్స్కు, అలాగే చక్కటి భవిష్యత్తు చేసుకుంటూ సెలవు.